ఇరాన్ ప్రతిసారి ఓ మడత పేచి పెడతానే ఉంటుంది. ఇరాన్ తను తయారు చేసిన తీవ్రవాదుల్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. లెబనాన్ అనేటటువంటిది ఒక దేశం. తేడా వస్తే లెబనాను ఇజ్రాయెల్ మాట్లాడుకోవాలి. మధ్యలో ఈడెవడు గొట్టంగాడు. లెబనాన్ అనే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఆ ప్రభుత్వం ఆ దేశంలో రాజధానితో సహా అనేక భూభాగాలు స్వాధీనం చేసుకున్నట్టు హెజ్బుల్లా మీద దాడులు చేయొద్దంటూ పేచీ పెడతా ఉంటుంది అనమాట. ఇప్పుడు కాల్పుల విరమణకు సంబంధించిన తాజా అంశంలో కూడా ఇదే ఫిట్టింగ్ పెట్టుకొచ్చింది. యుద్ధం ముగింపు కోసం అమెరికా పంపిన ప్రతిపాదన మీద స్పందించింది. లెబనాన్తో సహా అంతటా యుద్ధం శాశ్వతంగా ముగియాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పింది. నౌకా రవాణా సురక్షితంగా సాగేలా చూడాల్సిన ఆవశ్యకతని చెప్పింది. శాంతి చర్చలో ప్రధానంగా అంశాల మీద దృష్టి పెడదామని పిలుపునిచ్చింది. పాకిస్తానీ మధ్యవర్తుల ద్వారా ఈ మేరకు తమ స్పందన అమెరికాకి ఇరాన్ పంపింది. ఆ విషయాన్ని పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ధృవీకరించారు. ఇరాన్ స్పందన మీద వైట్ హౌస్ మాత్రం స్పందించలేదు. మరోవైపున డ్రోన్ దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అయితే కొనసాగుతున్నాయి. తమ దేశంపైకి దూసుకొచ్చిన 2 డ్రోన్లను కూల్చేసినట్టు దుబాయ్ చెప్పింది. ఇరానే వాటిని ప్రయోగించిందని ఆరోపించింది. తమ గగనతలంలోకి శత్రువులు పంపిన డ్రోన్లను ధ్వంసం చేసినట్టు కువైట్ కూడా చెప్పింది. అబుదాబి నుంచి వస్తున్న వాణిజ్య నౌక మీద ఖతార్ తీరంలో డ్రోన్ దాడి జరిగి మంటలు చెలరేగినాయి. వాటిని సిబ్బంది ఆర్పేశారు. తమ శత్రువులను ఇక ముందు ధీటుగా ఎదుర్కొంటామని ఇరాన్ సుప్రీం లీడర్ మొత్తబా ఖొమైనీ పేరుతో ఓ స్టేట్మెంట్.